రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద వినతి పత్రాలు ఇచ్చి కూర్చోవాలని చెప్పి ఒక పిలుపునియడం జరిగింది రాష్ట్ర నాయకులు. ఆ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లాలోని రైతాంగానికి మేము పిలుపునియడంతో ఈ రైతులంతా రావడం జరిగింది ఈరోజు. అయితే ఎలక్షన్ల ముందు ప్రభుత్వం మనకి ఏం చెప్పింది, మీరు రుణం తెచ్చుకోండి మేము మాఫీ చేస్తాం, ఏ షరతులు లేకుండా మాఫీ చేస్తాం, రుణం తెచ్చుకోండి, ప్రతి పాస్బుక్కు మేము రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పడం జరిగింది. మేము స్వాగతించినాం. మా రైతులు కూడా బలపరిచిర్రు. ముఖ్యమంత్రిగా మీరు గద్దె మీద కూర్చున్నారు సార్, ఇప్పటికైనా ఏ షరతులు లేకుండా మీరు రుణమాఫీ చేస్తేనే మీకు మళ్ళీ ఎలక్షన్లో నిలబడే హక్కు ఉంటుంది. ఎందుకంటున్నామంటే పోయిన ప్రభుత్వం చేయకపోతేనే ఆ ప్రభుత్వాన్ని మా రైతులు పక్కకు పెట్టిర్రు. మీరు కూడా అదే పని చేస్తే, మీరు అలాగే చేశారంటే మిమ్మల్ని కూడా పక్కకు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు దయచేసి ఇప్పటికైనా 2 లక్షల పైబడిన వారిని గవర్నమెంట్ చెల్లించమని చెప్తుంది. 2 లక్షల జీవోలో కూడా అదే రాసిరు. 2 లక్షల పైబడిన వాళ్ళు కడితేనే మేము రుణమాఫీ చేస్తామని చెప్తారు. బ్యాంకుల దగ్గర పోయి కడతామంటే ఒక్కొక్క బ్యాంకులో 500-600 మంది లైన్ ఉన్నారు. ఏ బ్యాంకర్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యా మేము నెల దాకా మాకు కట్టుకోవడం మాతో కాదు అని చెప్తారు. మేమేమంటున్నామంటే ఈ 2 లక్షల పైబడిన వాళ్ళు అప్పు కట్టకుండానే మీరు 2 లక్షల మాఫీ లిస్ట్ ఏదో పంపిస్తే వాళ్ళు బ్యాంక్ వెళ్ళి రెన్యువల్ చేసుకున్నప్పుడు బ్యాంకర్ దానిలోనే రెన్యువల్ చేస్తారండి. మీరు కొత్తగా మళ్ళీ అది కట్టండి ఇది కట్టండి కాదు, వాళ్ళు జాగా లేకపోతే బ్యాంకరే అప్పు ఇయ్యడు. అలాంటప్పుడు కట్టమని అడగడానికి మీరెవరు? మాకు జాగా ఉంది కాబట్టి బ్యాంకర్ అప్పించిండు. అప్పించినప్పుడు మాకు కట్టమని మళ్ళీ ప్రశ్నించడం అయితే కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మీరు ఆనాడే 2 లక్షల పైబడిన వాళ్ళు కడితేనే మేము రుణమాఫీ చేస్తామని డిసెంబర్ 9 కంటే ముందు మీరు చెప్పినట్టుంటే మా రైతులను బలపరచడం పరచకపోను అప్పుడు అది వేరే ఉంటుండే. మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, మాకు ఇక రైతులతో పని లేదన్నట్టు మాట్లాడుతున్నారు సార్. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు వ్యవసాయ శాఖ మంత్రికి ఒక్కటే సూచన చేస్తున్నాం మీరు మేధావులను మరియు రైతు సంఘాల నాయకులను కూర్చుండబెట్టి ఇది ఎలాగైతే పూర్తిగా ఒక మంత్రి వచ్చి 31,000 కోట్లు అంటాడు, ఒక మంత్రి వచ్చి 18,000 కోట్లు అంటాడు. నిన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి 750 కోట్ల కంటే ఎక్కువ కాలేదండి అని రాష్ట్ర ఆర్థిక మంత్రి అంటే మీరు చేసే ప్రకటనల వల్ల రైతులు ఈ రోజు ఆత్మహత్యల వైపు పోయే ప్రమాదం ఉంది. దయచేసి తెలంగాణ రాకముందు ఎలాగైతే ఆత్మహత్యలు జరిగిన అలాంటి ఆత్మహత్యలు మాకు జరగవద్దని మేము కోరుకుంటున్నాం. మా రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. రైతు రుణమాఫీ కానీ రైతుకు ఇలా నిద్ర పట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు రైతు భరోసా కూడా ఈ సంవత్సరం ఇవ్వలేదు. ఈ పంటకు రైతు భరోసా కూడా వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే రుణమాఫీ రైతు భరోసాను ఆపిరని మాకు అర్థమవుతుంది. సరే ఇప్పుడు రుణమాఫీ ఆపిర్రు, కనీసం రుణమాఫీ అయినా పూర్తిగా చేసిరంటే అది లేదు, రైతు భరోసా లేదు. ఇప్పుడు మీరు మీదున్న అమౌంట్ కట్టాలంటే రైతు ఎడికే తెచ్చి కడతాడు. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు రైతు పెట్టుబడి పెట్టే 6 కాలం పంట పండిస్తే రైతుకు భార్యాభర్తలకు కూలి పడే పరిస్థితి లేదు, జీతం పడే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఈ భార్యాభర్త కలిపి 4 లక్షల రూపాయల అమౌంట్ ఉంటే 2 లక్షలు అప్పు తెచ్చి కడితే మీరు చేతరా చేయరని నమ్మకం కూడా రైతుకు లేదు. కాబట్టి మీరు కనీసం లిస్ట్ అవుట్ అన్నీ చేస్తే మా రైతు కట్టాలా వద్దా అనేది ఆలోచిస్తాడు. ఈ 2 లక్షల కీళ్ళకి వచ్చిందండి, మీది మీరు కట్టుకుంటే మీకు మాఫీ చేస్తామనే సిద్ధాంతం కూడా మీ దగ్గర లేదు. ఇప్పటికైనా ఒక జీవో ద్వారా మీరు ఎవరి ప్రకటనల వారు కాకుండా ఒక జీవో ద్వారా 2 లక్షల రుణమాఫీ మేము చేస్తున్నాం. మీరు ఏ బ్యాంకులో అయితే 4 లక్షలు ఉందో అది కట్టకున్నా సరే మీరు రెన్యువల్ చేసుకోండి పోయాని మీరు ఒక జీవోను తీసి మళ్ళీ పాత జీవోను పునరుద్ధరించి మీరు 2 లక్షల పైబడిన వాళ్ళు కట్టకుండా 2 లక్షల మేము రుణమాఫీ చేస్తామని ఒక హామీని మాకు ఇస్తేనే తప్ప మేము వచ్చే నెల 31 తారీఖు తర్వాత మా కార్యాచరణ మళ్ళీ ప్రకటిస్తాం. మీరు వాళ్ళు రుణమాఫీ చేయకపోతే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. రైతులు ఇవాళ ఎక్కడిదాకైనా మేము పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. మేము క్యాంప్ ఆఫీసులు సెక్రటరియట్లు అన్ని ముట్టడించాలని రెడీ ఉన్నాం. కాబట్టి తప్పకుండా మీరు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని కోరుకుంటాం. జై జవాన్, జై జవాన్.